హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. స్టోరీ చాలా లేట్ అయిపోయిందండి, చాలా గ్యాప్ వచ్చింది. అయినా తప్పదు, కొన్ని రోజులు ఇలాగే గ్యాప్ వస్తూ ఉంటుంది. ప్లీజ్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. 20వ తారీఖు నుంచి కూడా కంటిన్యూగా ఎపిసోడ్స్ ఇస్తాను. అప్పటి వరకు కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకుని సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఆమె తనకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఏదో తన ప్రాణం తనను వదిలేసి వెళ్ళిపోతుంది అన్నంత బాధ కలుగుతుంది విహాన్కి. అప్పుడే లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టేసిందిరా. శశి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది. ఈ దెబ్బతో నీ బిజినెస్ టర్న్ ఓవర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది చూడు. ఇక నీకు తిరుగు లేదురా, అంతే అని అంటూ చాలా సంతోషంగా చెప్పాడు ప్రవీణ్. కానీ ఆ మాట కూడా విహాన్కి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. అతని మనసంతా తనకి దూరం అయిపోతూ ఉన్న శశి మీద ఉండడంతో అతని కళ్ళల్లో చిన్నపాటి కన్నీటి పొర వచ్చి చేరింది. తన మాటకి అతను రియాక్ట్ అవ్వకపోవడంతో, రే చెప్పేది నీకేరా, నేనిక్కడ ఎంత సంతోషకరమైన న్యూస్ చెప్తూ ఉంటే నువ్వేటో చూస్తూ ఉంటావే తప్ప పట్టించుకోవేంటి అంటూ అతను భుజం పట్టుకుని తన వైపు తిప్పుకున్న ప్రవీణ్కి అతని కళ్ళల్లో చిన్నపాటి కన్నీటి పొర కనిపించింది. అది చూసి కొంచెం కంగారుగా, అరే విహాన్, ఏమైందిరా, ఎందుకు ఆ కన్నీళ్ళు అంటూ అడిగాడు ప్రవీణ్. తను వెళ్ళిపోయిందిరా, నేను వద్దు అని నాతో బ్రతకలేను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకెప్పటికీ రాదేమో అనిపిస్తుంది బాధగా చెప్పాడు విహాన్. ఆ మాట విన్న ప్రవీణ్కి ఆనందంతో కూడిన నవ్వు పెదవులపై వచ్చి చేరగా, అందుకని అది నిజమనుకుని నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా? ఒరే ఫూల్, తను నిన్ను వదిలి ఎక్కడికి వెళుతుందిరా? ఒకవేళ వదిలి వెళ్ళాలి అనుకున్నా కూడా మీ ఇద్దరికి విడాకులు రాకుండా తను ఎక్కడికి వెళ్ళడానికి వీలుండదు. అలాగే నీ కంపెనీలో జాయిన్ అయ్యే ఏ ఎంప్లాయీకైనా సరే 3 ఇయర్స్ కంపల్సరీ జాబ్ చేయాలి అనే రూల్ ఒకటి ఏడ్చి చచ్చింది కదా, అది ఈరోజు నీకు ఉపయోగపడి చచ్చింది. దానికి శశిక కూడా ఒప్పుకుంది. మరి ఇప్పుడు ఆ రూల్ బ్రేక్ చేసి తను ఎలా వెళ్ళిపోతుంది చెప్పు? నాకు తెలిసి తను ఇంటికి వెళ్ళి ఉంటుంది. నువ్వు వెళ్ళేసరికి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతే తప్ప ఇంకెక్కడికి వెళ్ళదురా అని చెప్పాడు ప్రవీణ్. ఆ మాట విన్న విహాన్‌కి పోయిన ఊపిరి తిరిగి వచ్చినట్లు అనిపించడంతో, నిజంగా తను ఇంటికి వెళ్ళిందంటావా అని అతను అంటూ ఉండగా, పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి విహాన్ గారు, శశి ఎక్కడా? చాలా ఆతృతగా ఎగ్జైట్ అవుతూ అడిగాడు రోహిత్. అతను చూడంగానే మొహం బెడ్ బల్బులా మాడిపోగా, అది ఎక్కడికి వెళ్ళిందో తెలిసి చస్తే నాకెందుకు ఈ ఏడుపు అని మనసులో అనుకుని, ఇప్పుడే క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు పళ్ళు నూరుతూ చెప్పాడు విహాన్. అయ్యో, వెళ్ళిపోయిందా? ఒక్క మాట కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోతుంది, అలా ఎలా వెళ్ళిపోతుందండి? తనని డిన్నర్‌కి తీసుకువెళదాం అనుకున్నాను. నా ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయింది. అయినా నాకు చెప్పకుండా తను వెళ్ళదు కదా! బహుశా హెల్త్ సరిగ్గా లేదనుకుంటా. లేకపోతే నన్ను వదిలేసి అలా వెళ్ళిపోయేవారు కాదు. కొంచెం దిగులుగా చెప్పాడు రోహిత్. ఆ మాటకి కోపంగా విహాన్ అతన్ని చూస్తూ ఉంటే, కట్టుకున్న మొగుడు వాడినే నడి రోడ్డు మీద అనాథలా వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటిది నిన్న కాక మొన్న పరిచయమైన కూన్ కిస్క గొట్టంగాడివి. నిన్ను వదిలేసి వెళ్ళిపోవడంలో తప్పు లేదులే కానీ, నువ్వేంటి వాడి పెళ్ళం గురించి వాడికన్నా ఎక్కువగా ఫీల్ అవుతున్నావు అంటూ అడిగాడు ప్రవీణ్. ఆ మాటతో షాక్ అయ్యి, ఎక్స్‌క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? పెళ్ళామా? అయినా శశి ఈయనకి పెళ్ళమేంటి? మీరేం చెప్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. నిజంగా వీళ్ళిద్దరికి పెళ్ళయిందా? కొంచెం భయం, అయోమయం కలగలిపిన ఫీలింగ్‌తో అడిగాడు రోహిత్. ఆ మాటతో, ఓహ్! ఆఫీస్‌లో ఈ విషయం తెలీదు కదా! మర్చిపోయాను. అసలే బాబు పాప మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. వీడి ఇంట్రెస్ట్ విహాన్ గుండెల్లో మంట పుట్టిస్తేనే
వాడి ప్రేమ మరింత స్ట్రాంగ్ అయ్యేటట్లు కనిపిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఫుల్లుగా వాడుకోవాలి అని మనసులో అనుకుని, నేనంటున్నది వీళ్ళ గురించి కాదు సార్. ఫోన్‌లో, ఫోన్‌లో మా ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాను. వాడు వాడి ఫ్రెండ్ పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిపోయింది అని ఫీల్ అయ్యి చస్తున్నాడు వెధవ. వాడికి చెప్తున్న మాటలు ఇవి. చెవిలో బ్లూటూత్ కనిపిస్తుంది కదా! అంటూ కవర్ చేశాడు ప్రవీణ్. దాంతో రిలాక్స్ అయ్యి, ఓహ్! ఫోన్‌లోనా అని కొంచెం రిలాక్స్‌డ్‌గా ఫీల్ అయ్యి, ఓకే మిస్టర్ విహాన్, రేపు మార్నింగ్ ఆఫీస్‌లో మీట్ అవుదాం. అలాగే శశిని నేను మళ్ళీ మీట్ అవుతాను అని చెప్పండి. కొంచెం సిగ్గుపడుతూ చెప్పాడు రోహిత్. ఆ మాట విని, వాడి పెళ్ళానికి వాడినే బ్రోకర్ చేస్తున్నావా అని మనసులో అనుకోవడంతో వస్తున్న నవ్వును కంట్రోల్ చేసుకోలేక పైకే నవ్వేశాడు ప్రవీణ్. నవ్వుతూ ఉన్న ప్రవీణ్‌ని అయోమయంగా చూసి, బహుశా పిచ్చనుకుంటా అని మనసులో అనుకుని, మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు రోహిత్. మంచి సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ ఉన్న ప్రవర్తిక దగ్గరికి వచ్చి, ఆ పాటలు ఆఫ్ చేసి, సీరియస్‌గా ఆమె వైపు చూస్తూ, "ఏంటి చాలా కూల్‌గా రిలాక్స్ అవుతున్నట్లున్నావు?" అంటూ కోపంగా అడిగింది అఖిల. "హా! మమ్మీ, ఎలాగో కొంచెం సేపట్లో ఆ మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటూ ఇంటికి వస్తారు కదా! ఆ తర్వాత ఇంట్లో పెద్ద రచ్చే అవుతుంది. అది తలుచుకుని కొంచెం ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాను." తన ప్లాన్ సక్సెస్ అయిపోయింది అన్న ధీమాతో ఎక్సైట్ అవుతూ చెప్పింది ప్రవర్తిక. "హా! నువ్విలా కలలో విహరించు. అక్కడ వాళ్ళిద్దరూ చక్కగా చిలకా గోరింకల్లా ఒకటైపోయి కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ గెలుచుకుని మరీ ఇంటికి వస్తున్నారు. శాశ్వతంగా విడిపోవలసిన వాళ్ళని పాలు నీళ్ళలా కలిసిపోయేలా చేసిన నీ ప్లాన్‌ని తలుచుకుని నువ్వు ఇక్కడ బాగా ఎంజాయ్ చెయ్యి." పళ్ళు కొరుకుతూ అంది అఖిల. ఆ మాటకి షాక్ అయి, "ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది? వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగేలాగా అక్కడ నేను ప్రాబ్లమ్ క్రియేట్ చేశాను కదా! అయినా కూడా కలిసి కాంపిటీషన్‌లో విన్ అవ్వడం ఏంటి?" అంటే, "ఇట్ ఈజ్ ఇంపాసిబుల్" సీరియస్‌గా అంది ప్రవర్తిక. "నువ్వు ఇంపాసిబుల్ అనే అంటున్నావు. కానీ అది పాసిబుల్ అని అక్కడ శశిక నిరూపించింది. మోడల్ మెజర్‌మెంట్స్ మార్చి ఆ డ్రెసెస్ ఆమెకి సూట్ అవ్వని విధంగా నువ్వు చేయిస్తే, ఆ డ్రెసెస్ తనే వేసుకుని, తనే మోడల్ కింద ర్యాంప్ వాక్ చేసి, తనంటే ఏంటో మరొకసారి నిరూపించుకుంది ఆ శశిక. అయినా నీకొకటికి 2 సార్లు చెప్తూనే ఉంటాను. ఎప్పుడు ఒక ప్లాన్ మీదే డిపెండ్ అయిపోకూడదు. అది ఫెయిల్ అయితే మనం అనుకున్నది సాధించడానికి మరొక ప్లాన్ రెడీగా ఉండాలి అని. కానీ నువ్వు ఎప్పుడు నా మాట వినవు కదా! విహాన్ విషయంలో కూడా అదే చేశావు. ఏదో రకంగా వాడి మనసులో స్థానం గెలుచుకో అంటే ఓవర్ యాక్షన్ చేసి ప్రేమకు బదులు నీపై ద్వేషం వచ్చేలా చేశావు. దాని ఫలితంగా ఆ శశిక వచ్చి ఈ ఇంటి కోడలుగా స్థిరపడిపోయింది." ఆవేశపడుతూ అంది అఖిల. "నో మామ్, యు ఆర్ 100% రాంగ్. ఆ శశిక ఇంట్లో కోడలుగా అడుగైతే పెట్టింది. కానీ పర్మనెంట్‌గా ఉండిపోదు. అతి త్వరలోనే దానికి గేట్ పాస్ ఇచ్చి ఈ ఇంటికి ఆహ్వానించిన వారి చేతనే దాని మెడ పట్టుకుని బయటికి గంటించే ఏర్పాటు నేను చేస్తాను. అలా చేస్తేనే కానీ నాకు ప్రశాంతత ఉండదు." కోపంగా అంది ప్రవర్తిక. "హా! ఈ మాటలు ఎన్ని చెప్తావు? ఎన్ని సంవత్సరాల వరకు చెప్తావు? మన ప్రగల్భాలు అన్నీ మాటల్లోనే కానీ చేతల్లో అసలు ఉండవు కదా! చెప్పమంటే మాత్రం ఇలాంటి కబుర్లు చాలా చెప్తావు." చిరాగ్గా ఆమెను చూస్తూ అంది అఖిల. ఆ మాటలకి అసహనం రావడంతో, "ఓకే మమ్మీ, నాకేమీ చేత కాదు. నేనేమి చెయ్యలేను. ఏం జరిగినా అలా చూస్తూ కూర్చుంటాను. ఓకే. ఓకే. ఒప్పుకుంటాను. మరి నాకు ఇన్ని క్లాసులు పీకే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఈ ఇంటి ఆడపడిచివి. ఈ ఇంట్లో నీ మాట చెల్లకపోవడం అంటూ ఉండదు. అలాంటిది ఆ విహాన్వియ నిన్ను గాని, నీ మాటను గాని అస్సలు కేర్ చేయడం లేదు. ఇంట్లో ఉన్నవారు ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోవడం లేదు. దానికి నీ రియాక్షన్ ఏంటి? ఏమైనా చేయగలుగుతున్నావా? వాళ్ళని నీ దారిలోకి తెచ్చుకోగలుగుతున్నావా?" ఆవేశంగా ప్రశ్నించింది ప్రవర్తిక. "నేనేమీ చేయకపోవడం ఏంటి? ఈ ఇంటి కోడలిద్దరిని నా చెప్పు చేతల్లో పెట్టుకున్నాను. ఇంట్లో పని వాళ్ళని తీసేసి మరీ వాళ్ళతోటే ఇంటి పని మొత్తం చేయిస్తూను వాళ్ళని పని వాళ్ళ కన్నా దారుణంగా చూస్తున్నాను. అది నీ కళ్ళకి కనిపించడం లేదా?" సీరియస్‌గా అడిగింది అఖిల. "నువ్వు చేయవలసింది అది కాదు మమ్మీ.
ఈ ఇంటి కోడళ్ళు గులకరాళ్లతో సమానం. ఎందుకు పనికిరారు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే నీ మాట విని తీరతారు. వాళ్ళతో పెద్ద ప్రాబ్లం లేదు మనకి. మనకి ప్రాబ్లం వచ్చిందల్లా ఆ శశిక, అనీషలతో మాత్రమే. అయినా ఇంటి కోడళ్ళు అయ్యుండి వాళ్ళకి జాబ్ చేయవలసిన అవసరం ఏంటి? ఆ విషయంలో నువ్వు అడిగే పనే లేదా? వాళ్ళ విషయం ఒక్కసారైనా నువ్వు పట్టించుకున్నావా? ముందు వాళ్ళ ముక్కుకి తాడు వేసి వంగదీసే మార్గం ఏదైనా చూడు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఇంట్లో ఉన్న వారి అందరి పొగరు దిగిపోతుంది అంటూ సలహా ఇచ్చింది ప్రవర్తిక. ఆ మాటతో ఆలోచనలో పడింది అఖిల. శశిక కోసం కంగారుగా ఇంటికి వచ్చాడు విహాన్. అప్పటికే లేట్ అవ్వడంతో అందరూ పడుకుని ఉన్నారు. ఇది ఇంటికి వచ్చిందా? ఇంకెక్కడికైనా వెళ్ళిపోయిందా? అని అనుకుంటూ కంగారుగా తన గదికి వెళ్ళిన అతనికి గది డోర్ లాక్ చేసి ఉండడం కనిపించింది. ఏంటిది? డోర్ ఎప్పుడు లాక్ చేసి పెట్టం కదా! అలాంటిది ఇప్పుడెవరు లాక్ చేశారు? అని అనుకుంటూ ఓపెన్ చేయడానికి చూశాడు విహాన్. అయినా అది ఓపెన్ కాకపోవడంతో ఓహో! మేడం గారు వచ్చి తలుపులు మూసుకుని పడుకున్నారనమాట. అంటే నన్ను గదిలోకి రావద్దని డైరెక్ట్‌గా చెప్తుంది. సరే ఏం చేస్తాం? ఏదైతేనే అది ఇంటికి వచ్చింది. అది చాలు నాకు అని మనసులో అనుకుని ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఆమెకి కాల్ చేశాడు విహాన్. 2 సార్లు రింగ్ అయిన తర్వాత ఆ కాల్ కట్ అయ్యింది. గది బయట ఉన్న విహాన్‌కి ఆ రింగ్ క్లియర్‌గా వినిపించింది. దాంతో మళ్ళీ కాల్ ట్రై చేశాడతను. ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మొండి రాక్షసి అనుకుని చిన్నగా నవ్వుకుని ఇంక చేసేది ఏమీ లేక పక్కన ఉన్న గెస్ట్ రూమ్‌లోకి వెళ్ళి ఆమెని ఎలా శాంతపరచాలని ఆలోచిస్తూ ఉన్నాడు విహాన్. అతని ఆలోచనలో ఉండగానే తెల్లవారిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ హాయిగా నిద్రపోతూ ఉన్న వియాన్ని కోపంగా చూస్తూ ఉంది అనీష. నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను పక్కన పెట్టుకుని దాంతో అంత క్లోజ్‌గా మాట్లాడతావు? పోనీలే పాపం అని జాలిపడి నీకు కలిపే మోషన్ టాబ్లెట్స్ మోతాదు తగ్గించడం వల్ల ఇలా ఇంట్లో హాయిగా పడుకున్నావు. లేదు అంటే ఈ పాటికి హాస్పిటల్ బెడ్ బై సెలైన్‌లు ఎక్కించుకుంటూ ఉండేవాడివి. నీ గర్ల్ ఫ్రెండ్ మాత్రం పాపం నీ మోతాదు టాబ్లెట్స్ కూడా తనే మింగి ఐసీయూ రూమ్‌కి దగ్గరగా, మార్చురీ రూమ్‌కి దూరంగా పడి ఏడుస్తుందట. అది కానీ మళ్ళీ నీతో ఓవరాక్షన్ చేస్తూ నాకు కనిపించాలి. ఈసారి మార్చురీ బెడ్ కన్ఫర్మ్ చేసేస్తాను అని మనసులో అనుకుని, బాబు వియాను టైం అయింది లేగమ్మా, షూట్ లేట్ అయ్యేటట్లుంది అంటూ ప్రేమగా అరిచింది అనీష. లెగాలి అని ప్రయత్నం చేస్తున్నా కూడా లెగలేని పరిస్థితి ఇక్కడ. ఈరోజు షూటింగ్ మాత్రమే కాదు, ఆఫీస్ వర్క్ కూడా క్యాన్సిల్ చేసి స్టాఫ్కి లీవ్ ప్రకటించు. నన్ను రేపు మార్నింగ్ వరకు డిస్టర్బ్ చేయకుండా రెస్ట్ తీసుకోనివ్వు. చాలా నీరసంగా చెప్పాడు వియాన్. అయ్యో పాపం! అలా అయితే ఎలా వియాను? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజైనా షూట్ ఫినిష్ చేయాలి. అవతల హాస్పిటల్‌లో నీ గర్ల్ ఫ్రెండ్ వెయిటింగు. కనీసం తన కోసమైనా కొంచెం ఓపిక తెచ్చుకుని లెగమ్మా. లేదంటే నీకు బలాన్నిచ్చే 2, 3 జ్యూసులు తీసుకొస్తాను. అవి వెంటనే తాగేసి కొంచెం ఓపిక తెచ్చుకోకూడదు. పని పూర్తయిపోతుంది అంది అనీష. నీకు దండం పెడతాను నన్ను వదిలేయవే. ఈ టైంలో నువ్వు జ్యూసే కాదు ఇంకేమిచ్చినా కూడా లేచే స్థితి కాదే నాది. మర్యాదగా డోర్ క్లోజ్ చేసి బయటికి పోవే కొంచెం కోపంగా అన్నాడు వియాన్. అతను అలా చూసిన అనీషకి చాలా జాలిగా అనిపించింది. పాపం తనేదో నార్మల్గా మాట్లాడితేనే నేనే కొంచెం ఎక్కువగా ఊహించుకొని తనని కష్టపెట్టినట్లున్నాను. మాట్లాడే అంత ఓపిక కూడా లేదు. సర్లే కొంచెం గ్లూకోజ్ కలుపుకుని వద్దాం అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళుతుంది అనీష. కమ్మనైన కాఫీ స్మెల్ ముక్కుకు తగలడంతో చిన్న చిరునవ్వు పెదవుల మీద విరబూయగా మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన శశికకి
కాఫీ కప్తో రెడీగా ఉన్న విహాన్ కనిపించాడు. అతన్ని చూసిన వెంటనే పెదవులపై చిరునవ్వు మాయమవ్వగా కోపంతో కళ్ళు ఎరిపెక్కాయి. అబ్బో! చూడగానే మొహం ఆ రేంజ్‌లో మాడిపోయిందంటే మేడం గారి కోపం ఇంకా తగ్గలేదనమాట అని మనసులో అనుకుని, గుడ్ మార్నింగ్ మై డియర్, వేడి వేడి కాఫీ తమరి కోసం, త్వరగా ఇది తాగేసి ఫ్రెష్ అయిపో, ఆఫీస్కి లేట్ అవుతుంది నవ్వుతూ చెప్పాడు విహాన్. అతని వైపు చాలా సీరియస్గా చూస్తూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది శశిక. ఇదేంటి, కాఫీ తాగు అంటే కుష్టి వ్యాధి మనిషిని చూసినట్లు అలా చూసి అలా వెళ్ళిపోయింది. మన ఫేస్ చూడడానికి మరీ అంత చండాలంగా ఉంటుందా అని అనుకుంటూ ఆమె కోసం తెచ్చిన కాఫీ తనే తాగుతూ ఆమె కోపాన్ని ఎలా శాంతపరచాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు విహాన్. కిందకి వచ్చిన అనిష వియాన్ కోసం ఫ్రూట్ జ్యూస్ చేసి వాళ్ళ గదికి తీసుకువెళుతూ ఉంది. అది చూసి, చూసావా మమ్మీ, ఈ ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు నీకు ఎంత గౌరవాన్ని ఇస్తున్నారో, ఇక్కడ నువ్వు ఉన్నావు, కనీసం పలకరించాలని కూడా లేదు ఆ అమ్మాయికి. పైగా నీ ముందే జ్యూస్ కూడా చేసి తీసుకువెళుతుంది. ఫార్మాలిటీ కోసమైనా నువ్వు తాగుతావేమో కూడా కనుక్కోవాలన్న మినిమం కామన్ సెన్స్ లేదు. అంటే ఈ ఇంట్లో వీళ్ళు నీకు ఇచ్చే మర్యాదేంటో చూసిన వాళ్ళు ఎవ్వరికైనా అర్థమవుతుంది. కానీ నీకే ఏమీ అర్థం కావడం లేదు అంది ప్రవర్తిక. అనీష ప్రవర్తన కన్నా ప్రవర్తిక మాటలు అఖిల మీద చాలా ప్రభావాన్ని చూపించడంతో కోపంగా పిడికిలు బిగించి, ఒక గంట వెయిట్ చేయి బేబీ, నేను అంటే ఏంటో ఇంట్లో నా పవర్ ఏంటో నీతో పాటు వీళ్ళకి కూడా తెలిసేలా చేస్తాను అంటూ పళ్ళు కొరుకుతూ అంది అఖిల. అనిష గదిలోకి వచ్చేసరికి అక్కడ వియాన్ లేకపోవడంతో, ఏడి మనిషి, అసలు బెడ్ మీద నుంచి కాలు కూడా కింద పెట్టలేని పరిస్థితి అన్నాడు. మరి నేను కిందకి వెళ్ళి వచ్చే లోపల ఎక్కడికి మాయమైపోయాడబ్బా అని అనుకుంటూ ఆ గదంతా చూస్తూ ఉంది ఆమె. అప్పుడే సడన్గా నేను ఇక్కడున్నాను అన్న వాయిస్ వినిపించడంతో కంగారుగా వెనక్కి తిరిగిన ఆమెకి చాలా దగ్గరగా వియాన్ ఉండడంతో అదిరిపడి ఆ కంగారులో వెనక్కి పడిపోయింది. అది గమనించిన వెంటనే రియాక్ట్ అయిన వియాన్ ఆమె పడకుండా ఆమె నడుం చుట్టూ చేతిని వేసి గట్టిగా పట్టుకున్నాడు. అలాగే మరొక చేత్తో ఆమె చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ కూడా పట్టుకోవడంతో ఆమె చేతిపై అతని చెయ్యి సున్నితంగా టచ్ అవుతూ ఉంది. తనకి చాలా దగ్గరగా ఉన్న వియాన్ కళ్ళల్లోకి తన కళ్ళు పెట్టి కొంచెం బెదురుగా చూస్తూ ఉంది అనీష. నిండైన చందమామ తన ఎదురుగా కనిపిస్తూ ఉండడంతో ప్రపంచాన్ని మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు వియాన్. ఒకరి శ్వాస మరొకరికి తగులుతూ ఉండగా ప్రతి క్షణానికి పెరిగిపోతూ ఉన్న గుండె చప్పుడు ఒకరిది మరొకరికి వినిపిస్తూ ఉంది. ఇన్ని రోజులు ఇంత అందం కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నా చూడకుండా నేను ఏం చేస్తున్నాను? బాపు గారి బొమ్మకి కరెక్ట్ అయిన ఎగ్జాంపుల్ అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా ఈ బొమ్మని అడిగిన వారి ముందు నిలబెట్టవచ్చు. అంత అందంగా ఉంది ఈ అజంతా శిల్పం. అందమైన కాటుక కళల్లో ఒక్కసారి బందీ అయిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి అని అస్సలు అనిపించదు. ఇంకా ఆ పెదవులు, బహుశా ఇంత కోమలమైన పెదవులు ఈ ప్రపంచంలో ఈమె ఒక్కరికే సొంతమేమో. చూడగానే ఒక్కసారి స్పృశించి తమ జన్మని చరితార్థం చేసుకోవాలి అని నా పెదవులు చాలా తొందర పెట్టేస్తున్నాయి. మరి అవకాశం నాకు కల్పిస్తావా ప్రియా? చిన్నగా అన్నాడు వియాన్. ఆ మాటలు చాలా క్లియర్గా వినిపించినా సరే ఏదో తెలియని తన్మయత్వంలో ఉన్న అనీషకి త్వరగా అది అర్థం కాకపోవడంతో, ఏంటి అంటూ కంగారుగా మళ్ళీ అతన్ని అడిగింది ఆమె. అనీష అడిగిన దానికి వియాన్ ఏం సమాధానం చెప్తాడు? వియాన్ అనీషకి పడిపోయాడా? అసలు డోర్ లాక్ చేసుకున్న శశిక గదిలోకి విహాన్ ఎలా వచ్చాడు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ తప్పకుండా చూడాలి ఫ్రెండ్స్. ఆ పార్ట్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నెక్స్ట్ ఫ్రెండ్స్.